హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపిఎస్. OnePlus 12 సంబంధించిన ఫీచర్స్ అనేవి మనకి లీక్ అయినాయి. OnePlus 12 వచ్చేసి మనకు రాబోతుంది కదా మనకు త్వరలోనే. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో OnePlus 12 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, మనకి ఇది ఎప్పుడు రావచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం మిస్ అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇప్పుడు OnePlus 12 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే గైస్ మనకి దీంట్లో OnePlus 12 వచ్చేసి మొత్తం మనకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయి. డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ, ప్రాసెసర్ కానీ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మనకు. టాప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఆండ్రాయిడ్ నుంచి. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గైస్ మనకు దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.82 ఇంచెస్ 2K కర్వ్ డిస్ప్లే గైస్. ఇది మనకి దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసి BOE డిస్ప్లే యూజ్ చేసినారు కదా మనకు. ఇది వచ్చేసి BOE అంటే మనకు డిస్ప్లే అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటుంది. మనకి BOE నుంచి వస్తుంది కదా ఇది డిస్ప్లే వచ్చేసి. డిస్ప్లే మాత్రం దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకు. బ్రైట్నెస్ కానీ, కలర్స్ కానీ మొత్తం ఆండ్రాయిడ్లోనే ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి కదా మనకు డిస్ప్లే మేట్ A+ రేటింగ్ కూడా ఉంది కదా మనకి దీంట్లో డిస్ప్లేలో వచ్చేసి. దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2600 nits దాకా కూడా పీక్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఓవరాల్ మనకు డిస్ప్లేలో ఫీచర్స్ వచ్చేసి మనకు ఏ ఫీచర్ అనేది మిస్ కాలేదు మనకు. మొత్తం ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ ఉన్నాయి మనకు డిస్ప్లేలో వచ్చేసి. డిస్ప్లే వచ్చేసి మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా మనకు. కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ, మనకు డిస్ప్లే సైజ్ కానీ, కర్వ్ డిస్ప్లే మొత్తం డిస్ప్లేలో మనకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి మనకు. ఏ ఒక్క ఫీచర్ అనేది మిస్ కాలేదు. ఇంకా మనకి అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి డిస్ప్లే వచ్చేసి. డిస్ప్లే పరంగా వచ్చేసి మనకు OnePlus 11తో కంపేర్ చేస్తే ఈ OnePlus 12 వచ్చేసి మనకు డిస్ప్లే అనేది ఇంకా ఇంప్రూవ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో కలిసి మనకు కెమెరాస్ వచ్చేసి చాలా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి 50 MP OIS కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సోనీ సెన్సార్. ఇది నెక్స్ట్ 50 MP అల్ట్రావైడ్ కెమెరా. ఇది కూడా సోనీ సెన్సార్ యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి 64 MP పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది మనకు. దీంట్లో మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు కూడా చాలా యూస్ఫుల్ కెమెరాసే మనకు. ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. దీంట్లో కెమెరాస్ అనేది చాలా మంచి సెన్సార్లు యూజ్ చేసినారు. మనకు 2 కెమెరాలు వచ్చేసి సోనీ సెన్సార్లు, ఇంకోటి వచ్చి మనకు సామ్సంగ్ సెన్సారే. దీంట్లో మనకు కెమెరా పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు OnePlus 11తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్ గైస్. ఇది దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3. ప్రజెంట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చేసి టాప్ అండ్ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 3. ప్రజెంట్ గైస్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చేసి ఇదే మనకు పవర్ఫుల్ ప్రాసెసర్. ఐఫోన్తో కంపేర్ చేస్తే ఇది కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది పర్ఫార్మెన్స్. యాపిల్ బయోనిక్ రేంజ్లోనే ఉంటుంది ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3. చూద్దాం గైస్ మనకు ఈ స్నాప్డ్రాగన్ 8 Gen అనేది మనకు ఆండ్రాయిడ్ స్కోర్స్ కానీ, మనకు మొత్తం గేమింగ్ పరంగా కానీ, వీడియోగ్రఫీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది కదా మనకి ప్రాసెసర్ వచ్చేసి. మనకి ఆండ్రాయిడ్లోనే మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం మనకి ఇది లాంచ్ అయిన తర్వాత దీంట్లో ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, లేకుంటే మనకి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇది లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి. ప్రజెంట్ అయితే ప్రాసెసర్ వచ్చేసి మనకు మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు స్టోరేజ్ అండ్ ర్యామ్ స్పీడ్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.4 స్టోరేజ్తో వస్తుంది కదా మనకి దీంట్లో ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, స్పీడ్ కానీ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫ్లాగ్షిప్ మొబైల్ కంటే దీంట్లో అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్సే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు OnePlus 11తో కంపేర్ చేస్తే బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇంప్రూవ్ చేసినారు. దీంట్లో మనకు 5400 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. ఈసారి మనకి MAh పెంచినారు కాబట్టి మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా బాగా వస్తుంది కదా మనకు OnePlus 11తో కంపేర్ చేస్తే. ఎందుకంటే మనకి కర్వ్ డిస్ప్లే ఉంది, డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనకు MAh అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేసినారు. దీన్ని బట్టి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగానే వస్తుంది. దీంట్లో 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది కదా మనకు. ఇది వచ్చేసి మనకు స్పీడ్గానే ఛార్జ్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది మనకు. OnePlus 11లో వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అనేది తీసేసినారు. మరి ఈసారి మనకు OnePlus 12లో అనేది వైర్లెస్ ఛార్జింగ్ అనేది యూజ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు చాలా మంచి ఫీచర్ ఇది. నెక్స్ట్ కేసు మనకు దీంట్లో అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి మనకు దీంట్లో అలర్ట్ స్లైడర్ ఉంటుంది, జెడ్ యాక్సిస్ లీనియర్ మోటార్స్ ఉంటాయి, హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. మొత్తం కలిసి మనకు ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ కావాలో అన్ని ఫీచర్స్ ఉన్నాయి మనకు. దీంట్లో డిజైన్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ మొత్తం అన్ని నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ యూజ్ చేసినారు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 60,000 అబోనే ఉంటుంది కదా మనకు. 60,000 పైన ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి. ఎందుకంటే మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంది, ఫీచర్స్ కూడా ఇంప్రూవ్ చేసినారు కాబట్టి మనకి ప్రైస్ వచ్చేసి 60,000 to 70,000 మధ్యలో ఉంటుంది. మనకి ఎంత వస్తుందో మనకి ఎగ్జాక్ట్గా అయితే ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మనకి దీని ప్రైస్ వచ్చేసి 60,000 అబోనే ఉంటుంది కదా మనకు, తక్కువ అయితే ఉండదు. ఇది మనకి ఎప్పుడు లాంచ్ కావచ్చు అంటే డిసెంబర్ కానీ లేకుంటే 2024 జనవరిలో కూడా లాంచ్ కావచ్చు కదా మనకు. ప్రజెంట్ దీనికి సంబంధించిన లాంచ్ డేట్ అనేది మనకి ప్రజెంట్ అయితే తెలియదు కదా మనకు.
చూడలేము మనకు నవంబర్ కానీ డిసెంబర్లో కానీ లాంచ్ అవ్వచ్చు. లేకుంటే మనకు జనవరి 2024లో రావచ్చు కదా మనకు. ప్రెజెంట్ నవంబర్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. చొప్పున మనకు డిసెంబర్ కానీ జనవరిలో కానీ రావచ్చు. మీరు ఒకవేళ వన్‌ప్లస్ నుంచి ఏదైనా మొబైల్ కొందామని చూసినట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి కదా మనకు. మీరు ఒకవేళ వన్‌ప్లస్ 10 ఆర్ 11 వాడుతున్నా కూడా 12కి ఏమైనా చేంజ్ చేద్దామన్నా కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. 12లో మనకు చాలా మంచి అప్‌గ్రేడ్స్ అనేది చేసినారు. మనకి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. మనకి మ్యాక్సిమం జనవరిలో లాంచ్ అవ్వచ్చు. మీకు అప్పుడు లాంచ్ అయిన తర్వాత దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.